హలో అందరికీ. ఈ వీడియోలో నేను జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి ఎప్పుడు అప్లై చేశాను, ఏ ప్రోగ్రామ్‌కి అప్లై చేశాను, నా అప్లికేషన్ ఫీ ఎంత అండ్ యూనివర్సిటీ నుంచి నాకు వచ్చిన డెసిషన్ ఏంటో చెప్తాను. సో, ఎప్పుడు అప్లై చేశానంటే నేను నవంబర్ 11, 2024కైతే నా అప్లికేషన్ సబ్మిట్ చేశాను. కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్‌తో పాటు. సో, నేను ఏ ప్రోగ్రామ్‌కి అప్లై చేశానంటే మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ ప్రోగ్రామ్‌కి అయితే అప్లై చేశాను. ఇది వైటింగ్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, నా అప్లికేషన్ ఫీ విషయానికొస్తే, జాన్ హాప్కిన్స్ అయితే ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్‌కి అప్లికేషన్ ఫీ ఏమీ ఛార్జ్ చేయదు. జీరో. ఓన్లీ ఈ రీజన్ వల్లనే నేను ఈ యూనివర్సిటీకి అయితే అప్లై చేశాను. ఎందుకంటే అది చాలా కాంపిటేటివ్ అండ్ యాక్సెప్టెన్స్ రేట్ కూడా ఓన్లీ 9%. నాకు రాదని తెలుసు. బట్ అసలు వస్తదా రాదా చూద్దాం, ట్రై చేద్దాం అని అయితే అప్లై చేశాను. నా షాకింగ్ డెసిషన్‌కొస్తే నాకు మార్చ్ 24, 2025 అయితే అడ్మిట్ వచ్చింది యూనివర్సిటీ నుంచి. ఇక్కడ కనపడుతున్నట్టు ఒక 10K స్కాలర్షిప్ కూడా వచ్చింది ఈచ్ ఇయర్. కానీ అది వచ్చిన పర్ ఇయర్ ఫీ అయితే 70 lakh ఉంటుంది. ఓన్లీ ట్యూషన్ ఫీ ఎక్స్క్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. వెరీ హై తెలుసు. బట్ ఐఎమ్ హ్యాపీ జస్ట్ ట్రై చేసినందుకు అడ్మిట్ వచ్చింది కాబట్టి. ఎనీవే దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ యూనివర్సిటీ డెసిషన్ కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.